Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about the IUPAC names. The chapter haloalkane haloarenes 12th class chemistry or intermediate second year అంటాం. ఇందులో బోర్డ్ ఎగ్జామ్స్కు బాగా ఇంపార్టెంట్ ఇవి ఈ 6 కాంపౌండ్స్ వీటిని నేమింగ్ రాయాలి. ట్రై చేద్దాం. ఓకే, డన్. ఇది ఒక హాలోజన్ కాంపౌండ్. ఫస్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనం పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 1 2 3 4 5. ఓకేనా, ఇవన్నీ హైడ్రోజన్స్, వాటితో ప్రాబ్లం ఏం లేదు. బ్రోమిన్ ఇస్ ద సబ్స్టిట్యూయెంట్ హాలోజన్. ఓకే, ఇప్పుడు నంబరింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇవ్వాలా లేదా రైట్ నుంచి లెఫ్ట్కి ఇవ్వాలా అనేది ఇంపార్టెంట్. మనం లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవుతాం ఒకవేళ ఓన్లీ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే. లేదు ఏవైనా ఫంక్షనల్ రూపు లాంటివి ఉంటే ప్రియారిటీ ఆర్డర్ ఫాలో అవుతాం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, హాలోజన్ ఉంది. ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? డబుల్ బాండ్కి ఎక్కువ. తనకు లీస్ట్ వచ్చేలాగా నంబరింగ్ ఇవ్వాలి. పోనీ రైట్ సైడ్ నుంచి ఇచ్చామనుకుందాం, 1 2 థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. అదే లెఫ్ట్ నుంచి ఇస్తే 1 2 సెకండ్ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో లీస్ట్ 2 కదా, కాబట్టి ఇక్కడ నుంచి ఇస్తాం 1 2 3 4 ఫిఫ్త్ కార్బన్. ఓకే, ఇప్పుడు నేమ్ రాయాలి. నేమ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరికి నేమ్ ఇస్తాం? సబ్స్టిట్యూయెంట్కు నేమ్ ఇస్తాం. ఓకేనా, బ్రోమిన్ కదా, 4 దగ్గర ఉంది కదా. సో నేమ్ ఏంటి అంటే 4 బ్రోమో. ఓకే, 4 బ్రోమో. 5 కార్బన్స్ ఉన్నాయి. పెంట్, డబుల్ బాండ్ ఉంది, ఈన్, పెంటీన్. 4 బ్రోమో పెంటీన్. బట్ ఆ ఈన్ ఎక్కడుందో చెప్పాలి కదా. సో 4 బ్రోమో పెంట్ ఎక్కడుంది? అది సెకండ్ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ కార్బన్ చెప్పాలి. పెంట్ 2 ఈన్. 4 బ్రోమో పెంట్ 2 ఈన్, అది దాని నేమ్. నౌ కమ్ టు సెకండ్ వన్. ఇక్కడ కార్బన్ లేదు, హైడ్రోజన్స్ ఇవి. ఇదే స్టార్టింగ్ కార్బన్. 1 2 3 4 1 2 3 ఇట్లా 3నే వస్తాయి. 1 2 3 4. అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, హాలోజన్ ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 3. ఇక్కడైతే ఫస్ట్ కార్బనే డబుల్ బాండ్ కాబట్టి లీస్ట్ వచ్చేలాగా డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళిద్దరు సబ్స్టిట్యూయెంట్లు కదా. సో డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి సబ్స్టిట్యూయెంట్స్ కంటే ఇక్కడ నంబరింగ్ ఇస్తాం లీస్ట్ వచ్చేలాగా. 2 3 4 కార్బన్స్. ఓకే, ఇప్పుడు బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్, మిథైల్ సబ్స్టిట్యూయెంట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరిని ముందు చెప్పాలి? బ్రోమిన్ BRO, బితో స్టార్ట్ అవుతుంది. మిథైల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. సో బి కదా ముందు చెప్పాలి. సో బ్రోమిన్ ఎక్కడుంది? థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. సో 3 బ్రోమో. ఓకే, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. 2 మిథైల్, 3 బ్రోమో, 2 మిథైల్. టోటల్ కార్బన్స్ 4 కదా. సో బ్యూట్, ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కదా. సో బ్యూట్ 1 ఈన్. ఓకే, ఆర్ 1 బిటీన్ లేదా బిటీన్ 1 ఎలా అని చెప్పచ్చు. సో 3 బ్రోమో, 2 మిథైల్, బ్యూట్ 1 ఈన్. ఓకే, leave it. Now come to third one. Here 1 2 3 4 carbons. 1 2 3 4 5 carbons. సో పేరెంట్ చైన్ ఇట్లా తీసుకుంటాం. మిథైల్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 1 2 3 1 2 లీస్ట్ ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. 1 2 3 4 5 కార్బన్స్. ఇప్పుడు మిథైలు, బ్రోమిన్ ఆల్ఫాబెటికల్ బ్రోమిన్ ముందు చెప్తాం. సో 4 దగ్గర ఉంది. 4 బ్రోమో, 3 మిథైల్. 4 బ్రోమో 3 మిథైల్, 5 కార్బన్స్ కదా. సో పెంట్, డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కదా. 2 ఈన్, అది తిననే. ఇక్కడికి వద్దాం, ఫోర్త్ వన్. నంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 1 2 3 4. ఇక్కడ బ్రోమిన్ ఉందిగా. ఇలా వస్తే ఇద్దరు సబ్స్టిట్యూయెంట్లు వస్తారు. అదే నువ్వు ఇలా తీసుకున్నావు అనుకో, 1 2 3 4 ఒకటే సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. ఏ పేరెంట్ చైన్ ఈజ్ వన్ దట్ కంటైన్ మోర్ కార్బన్స్ అండ్ ఆల్సో మోర్ సబ్స్టిట్యూయెంట్స్. ఎక్కువ కార్బన్లు రావడమే కాదు, ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేలాగా పేరెంట్ చైన్ తీసుకోవాలి. 1 2 3 4 అని తీసుకుంటే ఇదంతా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది.
1 2 3 4 ఇలా తీసుకుంటే 1 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి కాబట్టి ఇలా తీసుకుందాం. నంబరింగ్ 1 2 డబల్ బాండ్ 1 2 డబుల్ బాండ్ ఎటు సైడ్ నుంచి తీసుకున్న సెకండ్ కార్బనే వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? డబుల్ బాండ్తో ప్రాబ్లం లేదు, ఇంకా అప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ చూడాలి. సబ్స్టిట్యూయెంట్స్కి ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 3 + 4 7. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 1 + 2 3. సో లిస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి ఓన్లీ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు. సో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం 1 2 3 4. ఓకే, ఇప్పుడు నేమ్ చెప్పాలి. నేమ్ ఎవరికి చెప్తాం? మిథైలు బ్రోమిన్. బ్రోమిన్ ముందు చెప్పాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు వస్తుంది కాబట్టి 1 బ్రోమో 2 మిథైల్, టోటల్ కార్బన్స్ 4 కదా. సో బ్యూట్, డబుల్ బాండ్ ఎక్కడుంది? సెకండ్ కార్బన్ దగ్గర. బ్యూట్ 2 ఈన్, ఇది నేమ్. నౌ కమ్ టు హియర్ 1 2 3 4 కార్బన్స్. ఇది హైడ్రోజనే, ఇక్కడ హైడ్రోజనే, ఇక్కడ హైడ్రోజనే, ఇది హైడ్రోజనే. ద ఓన్లీ సబ్స్టిట్యూయెంట్ ఈస్ బ్రోమిన్. సో 1 2 3 4 1 2 డబుల్ బాండ్ 1 2 డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎటు చూసినా సేమ్ సెకండ్ ప్లేసే వస్తుంది. ఇప్పుడు తనతో పని లేదు. సబ్స్టిట్యూయెంట్ చూద్దాం. 1 2 3 4 అదే ఇలా ఇస్తే 1 ఫస్ట్ కార్బన్ దగ్గరే, సో లీస్ట్ పొజిషన్ వస్తుందిగా కాబట్టి అలా ఇస్తాం. ఇప్పుడు నేమ్ ఏంటి? సబ్స్టిట్యూయెంట్ ఉన్నది ఒకటే బ్రోమిన్, సబ్స్టిట్యూయెంట్ చెప్పేయాలి. 1 బ్రోమో, టోటల్ 4 కార్బన్స్ కదా, ఇంకా వేరే సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు. సో బ్యూట్, సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. 2 ఈన్, 1 బ్రోమో బ్యూట్ 2 ఈన్. ఇది చూద్దాం. హైడ్రోజన్స్ ఇక్కడ కార్బన్స్ లేవు, సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ 1 2 3. కానీ ఇలా వస్తే ఇద్దరు సబ్స్టిట్యూయెంట్లు వస్తారు, ఇలా వెళ్తే ఒకటే సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. 1 2 3 ఇలా తీసుకుందాం. ఇది సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్. ఇప్పుడు 1 2 3 డబుల్ బాండ్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇలా ఇస్తే 1 2 2 దగ్గర వస్తుంది. సో డబుల్ బాండ్ పొజిషన్ ఇప్పుడు లీస్ట్ రావాలి, ఎందుకంటే సబ్స్టిట్యూయెంట్ కంటే డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో 1 2 3. సో సబ్స్టిట్యూయెంట్స్ ఫస్ట్ చెప్పాలి. మిథైలు బ్రోమిన్. బ్రోమిన్ ఆబ్వియస్లీ ముందు చెప్తాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 3 బ్రోమో 2 మిథైల్. ఓకే, నెక్స్ట్ 3 కార్బన్స్. ప్రొప్, డబుల్ బాండ్ ఈన్, ప్రొపీన్ ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ దగ్గర. ప్రొప్ 1 ఈన్. ఓకే, లైక్ దిస్ వీ కెన్ నేమ్ ది హాలో ఆల్కేన్స్. ఓకే, సారీ, హాలోజన్ డెరివేటివ్స్. ఓకేనా, అవి అన్సాచురేటెడ్ ఆల్కిన్స్ కావచ్చు, ఆల్కైన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. హాలోజన్ కాంపౌండ్లకు ఇట్లా నేమ్ ఇస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. ఈ బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కీప్ వాచింగ్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.